ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామం పేరిట నూతన వధూవరులకు శుభాకాంక్షలు, దేవుని దీవెనలు తెలియజేస్తున్నాను. నేను ఒక్క 5 minutes నా మాటల వైపు మీ గమనాన్ని ఉంచాలని కోరుతున్నాం. దయచేసి మీ అటెన్షన్ పే చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. భార్య భర్తలకు పౌలు ఎఫెసీ పత్రికలో ఇచ్చిన 2 నియమాలు నేను జ్ఞాపకం చేస్తాను. అంటున్నాడు ఎఫెసీ 5:22 స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి అని. 25వ వచనంలో అన్నాడు, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అన్నాడు. నేనా శ్రావణ్, మీ ఇద్దరికి పౌలు ఇచ్చిన, బైబిల్లో దేవుడు ఇచ్చిన నియమాలు ఏంటి అంటే, నవీన్ శ్రావణిని ప్రేమించాలి, శ్రావణి నవీన్కు లోబడాలి. ఇవి సాధారణంగా అందరికీ తెలిసిన విషయాలే కదా అని అనుకోవచ్చు. అసలు సమస్య ఎక్కడొచ్చిందో మీకు అర్థమైతే పరిష్కారం కూడా చాలా సులభం అవుతుంది. సమస్య ఏంటంటే, భార్య భర్తకు లోబడకుండా తిరుగుబాటు చేస్తూ ఉంది. భర్త భార్యను ప్రేమించకుండా అధికారం చెలాయిస్తూ అణగదొక్కుతూ ఒక కాలదిండులాగా, ఒక బానిసలాగా ఎంచుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య కుటుంబాల్లో మనం చూస్తూనే ఉన్నాం. ఎక్కడొచ్చింది సమస్య అంటే, దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చిన ఆజ్ఞను వారు మీరినందువల్ల పాపాన్ని బట్టి ఈ కుటుంబంలో ఉండే బాధ్యతలు తారుమారైనవి, డిస్టార్షన్ అంటాం, వక్రీకరింపబడినాయి అన్నమాట. ఏం జరిగిందో చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు వారిని శిక్షిస్తూ పలికిన మాటలు చూడండి. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడ నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. ఈ పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది కదా. హెబ్రీ భాషలో ఈ 2 పదాలు, వాటి అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. అన్నాడు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అన్నాడు. స్త్రీకి తన భర్త ఎడల వాంఛ ఉండడం మంచిదే కదా అనుకోవచ్చు. కానీ ఇది కరెక్ట్ అర్థం ఏంటి అంటే, హీబ్రూ పదం టెషూకా అంటే ఏదో వాంఛ కాదు, అధికార వాంఛ అట. డిజైర్ టు రూల్, అధికార వాంఛ. లోబడవలసింది స్త్రీ పాప శాప ఫలితాన్ని బట్టి ఇప్పుడు భర్తను అదుపులో తెచ్చుకోవడానికి వాంఛ కలిగి ఉంది. ఇది పాప ఫలితం. అది దానికి భర్త ఏం చేస్తాడో కూడా ప్రభు ముందే చెప్పాడు. అతడు నిన్ను ఏలును అన్నాడు. ఏలును అనే పదం మాషాల్ అనే పదం హెబ్రీ భాషలో. ఏలును అంటే నియంతలాగా ఏలడం అన్నమాట. లోబడవలసిన వ్యక్తి తిరుగుబాటు చేస్తూ అణచడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఇక ఇప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతుంది. కొట్టి తిట్టి అణిచేసి, నోడమే నీకేం తెలుసు, ఇంట్లో పడుండు, నువ్వు వాడదానివి అన్నట్టు నియంతలాగా ఏలడం జరుగుతుంది. పరిష్కారం ఏంటో చూద్దాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? 1 యోహాను 3వ అధ్యాయం 4వ వచనంలో అన్నాడు, ఆజ్ఞాతిక్రమే పాపం అని చెప్పి 5వ వచనంలో అంటాడు, పాపంలోను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయనది ఏ పాపమును లేదు అన్నాడు. అలాగే 8వ వచనం లాస్ట్లో అంటాడు, అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. యేసుక్రీస్తు లోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, he came to undo the curse అంటాం. he came to reverse the curse, శాపాన్ని తీసివేయడానికి, పాపాన్ని లయం చేయడానికి, పాప శాపాలను క్యాన్సిల్ చేయడానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చి ఆయన కృపచేత విమోచింపబడిన, రక్షింపబడిన ప్రజలు పాప శాపాల క్రింద ఉండకూడదు. రక్షింపబడ్డాం అన్నదానికి రుజువుగా
ఇప్పుడు మళ్ళా దేవుని ఒరిజినల్ ప్లాన్, భర్త కుటుంబానికి యజమానిగా పరిపాలిస్తూ ఉంటే, సంరక్షిస్తూ ఉంటే, ప్రేమతో నాయకత్వాన్ని వహిస్తూ ఉంటే, భార్య విధేయతతో దేవునికే లోబడినట్టు. ఎందుకు దేవుడు చెప్పాడు కదా భర్తకు లోబడమని, ప్రభునొక్క వల్ల నీ సొంత పురుషులకు లోబడమన్నాడు. సో దేవుని కోసం, దేవుని బట్టి భర్త ఎలాంటి వాడైనా తన వాక్యానుసారంగా నడిపించినంత కాలం లోబడ్డం జరుగుతుంది. కాబట్టి ఒక్క 2 సంగతులు మీ ఇద్దరికి చెప్పి నేను ముగిస్తా. మీరు పాపశాపం క్రింద ఉంటే భార్య ఎదిరించడం, భర్త అణిచివేయడం జరుగుతుంది. మీరు రక్షింపబడిన వారు కదా, అలాంటప్పుడు మీరు రక్షణ ఫలితాన్ని మీ జీవితంలో రుజువు చేసి ప్రభువుని నమ్మడం వల్ల ఎటువంటి మార్పు వస్తుందో లోకానికి మీ జీవితాల ద్వారా కనుపరచాలి. కాబట్టి 2 సంగతులు నవీన్కి ఇక్కడ నేర్చుకోదగిన సంగతి ఏంటంటే, లవింగ్ లీడర్షిప్. నువ్వు నాయకత్వం వహించాలి కుటుంబానికి యజమానిగా. అది ఎలాగూ అంటే అధికార దుర్వినియోగం కాకుండా ప్రేమతో నాయకత్వాన్ని వహించాలి. సంరక్షించి, పోషించి, మాటలతో కూడా నిష్ఠూర పెట్టకుండా. నాకు పెళ్ళై 32 సంవత్సరాలు అయింది, ఒక్కసారి కూడా నా భార్యను కొట్టలేదు నేను. కొట్టాలి అంటే సొంత శరీరాన్ని కొట్టుకున్నట్టే అన్నాడు. కాబట్టి మాటలతో కానీ చేతులతో కానీ గాయపరచకుండా, నిష్ఠూర పెట్టకుండా ప్రేమతో నాయకత్వాన్ని వహించాలి. లవింగ్ లీడర్షిప్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఓకే తల్లి, నీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే భర్తకు లోబడ్డం కాదు, జాయ్ఫుల్ సబ్మిషన్ అంటాం. అంటే ఇష్టపూర్వకంగా లొంగిపోవాలి. దేవుడు నీకు ఇచ్చిన యజమాని కాబట్టి తప్పదని కాదు, సంతోషంగా, ఆనందంగా, సంతోషంగా లొంగిపో. లవింగ్ లీడర్షిప్ కానీ నువ్వు కనపరిస్తే మీ కుటుంబాలు శాప ఫలితాన్ని కాదు, రక్షణ ఫలితాన్ని అనుభవించగలం. ఒకసారి మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ చెప్తారా? లవింగ్ లీడర్షిప్, జాయ్ఫుల్ సబ్మిషన్. పలకాలి. జాయ్ఫుల్ సబ్మిషన్. నేను ఈ సంగతిలో ఒక కుటుంబంలో ఒక పెళ్లిలో చెప్పాను. 4-5 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ నాతో ఆ 2 పదాలు రోజు మేము జ్ఞాపకం చేసుకుంటామన్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞ ఇది. లవింగ్ లీడర్షిప్, జాయ్ఫుల్ సబ్మిషన్. ఈ రీతిగా ప్రేమ విధేయతల ద్వారా మీరు కుటుంబంగా కట్టబడి స్థిరపడి వృద్ధి చెందినట్లు దేవుడు తన కృపను అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ మ్యారీడ్ లైఫ్.